ఏపీలో ఉత్తర కోస్తాతో పాటు పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో అయితే 2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ప్రస్తుతం ఉత్తర కోస్తా జిల్లాలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు అల్లూరు జిల్లాలో కూడా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏదైతే ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది, అలాగే కర్ణాటక పరిసర ప్రాంతాల్లో కూడా ఒక అప్రైర్ సర్క్యులేషన్ ఉంది. దీనికి తోడు ఏదైతే ఋతుపవనాలు ఉన్నాయో చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావం వలన ప్రస్తుతం అయితే కోస్తా అంతటా కూడా విస్తారంగా వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. సో ఒక్కసారిగా మాన్సూన్ యాక్టివ్ అవడం వలన ఈ రెయిన్ యాక్టివిటీ అనేది క్రమంగా పెరిగింది. హెవీ రెయిన్స్ అనేవి 1-2 చోట్లే, బట్ కంటిన్యూటీ ఆఫ్ రెయిన్ అనేది మాత్రం ఎక్కువ చోట్ల ఉండడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుందని చెప్పి చెప్పొచ్చు. మరోవైపు దీనికి ప్రధాన కారణం ఏంటి, విండ్ స్పీడ్ కూడా గంటకి దాదాపుగా మనం చూసుకుంటే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి. 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది అనేది స్పష్టంగా చెప్పొచ్చు. రాబోయే 4-5 రోజుల పాటు కూడా వర్షాలు అనేవి ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల, ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ, ఇటు రాయలసీమ జిల్లాల్లో కూడా చాలా చోట్ల వర్షాలు పడతాయి. మనం చూసుకున్నట్లయితే దక్షిణ భారతదేశం మొత్తం అంతా కూడా పూర్తి స్థాయిలో ఆకాశం మేఘావృతమై ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో మాన్సూన్ యాక్టివ్ అవడంతో అటు మనం చూసుకుంటే ఉత్తర భారతంలో చూసుకుంటే ప్రధానంగా హర్యానా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, కాశ్మీర్, రాజస్థాన్ ఈ పరిసర ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా చాలా చోట్ల రెయిన్స్ పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. పంజాబ్లో కూడా చాలా చోట్ల రెయిన్స్ పడుతున్నాయి. అలాగే ఉత్తరాఖండ్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా కొంతవరకు రెయిన్స్ పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. మాన్సూన్ యాక్టివ్ అవడంతో తోడుగా దీనికి అప్పర్ సర్క్యులేషన్స్ తోడవడంతో చాలా చోట్ల ఇప్పుడు రెయిన్స్ పడుతున్నటువంటి పరిస్థితి. మరొక 4-5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల రెయిన్స్ పడితే 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్ నాయుడు, విశాఖపట్నం నుండి.